అండ్ మీకు వచ్చిన బెస్ట్ అప్లాజ్ ఏంటి? ఏ డైరెక్టర్ నుంచి బెస్ట్ అప్లాజ్ వచ్చింది? అంటే ఫలానా సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద చూశాక ఆయన అనుకున్న స్క్రీన్ ప్లే కంటే కూడా అది బెటర్ కట్ మీరు ఇచ్చినప్పుడు అరే భలే ఉందిరా, భలే చేసావు అనే అప్లాజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఏ సినిమాకి? బిజినెస్ మ్యాన్ అండి. బిజినెస్ మ్యాన్ అనేది అంటే ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. అంటే యాజ్ ఏ కంప్లీట్ ఎడిటర్గా, అంటే కంప్లీట్ ఆ సినిమాకే నేను ఎడిటింగ్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాను, నేను దీనికి న్యాయం చేయగలుగుతానని నమ్మింది ఆ సినిమా ద్వారానే. యాక్చువల్గా అది ఫస్ట్ డిస్కషన్లో ఉన్నప్పుడు అది చిన్న సత్య స్టైల్లో అలా వెళ్దాం, ఆ ప్యాటర్న్లో వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ అనుకున్నప్పుడు. ఆ బుడ్డా జరుగుతున్నప్పుడు జగన్ గారు బాంబేలో చెప్పారు నాకు ఆ కథ, ఇది ఈ ప్యాటర్న్లో వెళ్దాం అనుకున్నప్పుడు సరే అప్పుడు కథ అనేది ఇప్పుడు ఆయన విజన్ ఏంటో మనకి ఆయన చెప్పినప్పుడు ఓకే అనుకున్నాం. తర్వాత ఏంటంటే ఫుటేజ్ చూసిన తర్వాత దాన్ని ఎంత స్పీడ్లో వెళ్తే అంత మజా ఉంటుంది ఆ సినిమాకి అనిపించింది. అంటే నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఎడిటింగ్ వల్ల మీకు మారుతుందా అంటే ఇప్పుడు అదే సినిమాని మనం సెటిల్డ్గా చెప్పొచ్చు. ఇప్పుడు హీరో చేసుకుంటూ పోతున్న దానికి, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సక్సెస్ అనే దానికి నేను నమ్మేది ఏంటంటే ఆడియన్ ఆలోచించే టైం ఇవ్వాలి మేము ఎక్కడ. ఆ సినిమాకి చాలా ఫాస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, పరిగెడతా ఉంటుంది. అంటే ఆడియన్ ఇప్పుడు హీరో చెప్తున్నాడు అంతే, హీరో చేస్తున్నాడు వింటున్నారు అంతే, చైర్లో కూర్చుని అంతే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఇలా ఎందుకు చేయగలుగుతాడు, ఒక కామన్ మ్యాన్ వచ్చి బాంబేలో ఎలా చేయగలుగుతాడు అనే స్కోప్ ఇవ్వలేదు, ఆలోచించే స్కోప్ ఇవ్వలేదు ఆ సినిమాకి. సో అదే బిజినెస్ మ్యాన్ సక్సెస్ అని నేను నమ్ముతాను. అంటే మీకు ఎంత రేసీగా ఉంటుందంటే అంత ఉంటుంది. నేను అదే అంటాను, ఇప్పుడు ఒక్కో సినిమాకు ఒక్కొక్క రిథం ఉంటుందండి, ఆ రిథమ్ను ఫాలో అయ్యేది. అందుకే నేను అన్న ఎడిటింగ్ అనే సెన్స్, ఇప్పుడు ఆ సినిమాకి ఆ రిథం కావాలి. ఇప్పుడు అలాగని మనం ఫస్ట్లో ఫీల్ అయినట్టు చేసి ఉంటే వేరే చెప్పలేం. సో అలా ఆ సినిమాకి జగన్ గారు చూసి చాలా, అంటే మహేష్ బాబు గారు కూడా ఒక సీన్ ఉంటుంది, నాజర్ గారిని వచ్చి కలుస్తారు. ఫస్ట్ టైం వచ్చి కలిస్తే చెప్తారు, చెప్పి ఒక సీన్ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఏది నాజర్ గారు ఫస్ట్ టైం మహేష్ బాబు గారు వెనుక వస్తారు, వచ్చి నువ్వేంటి ఇలా చేస్తున్నావు అలాంటి చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ టైం కూర్చుంటారు. ఆయన చైర్లో కూర్చుంటారు నాజర్ గారు ముందు. కూర్చున్నప్పుడు నేను డబుల్ కట్ చేశా, అంటే ఒకసారి కూర్చుని మళ్ళీ అదే ఫోర్స్తో ఇంకో యాంగిల్లో కూర్చుంటారు. క్లోజ్ నుంచి వైడ్ కట్ అవుద్ది, 2 యాంగిల్ సేమ్ రిపీట్ అవుద్ది. అది చూసి ఆయన అందరూ చూస్తున్నప్పుడు ఒకేసారి మీరు నమ్మరు, ఆ బాంబేలో షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ఆఫీసులో జగన్ గారి ఆఫీసులో చూపించాము. జగన్ గారు మహేష్ గారు ఇద్దరు ఒకేసారి రియాక్ట్ అయ్యారు ఆ కట్కి అని. అంటే తర్వాత ఆయన నన్ను అడిగారు జనరల్గా ఏంటిది అసలు ఎందుకు కట్ చేసావని క్యాజువల్గా అడిగితే చెప్పి, ఇప్పుడు అప్పుడు దాకా క్యారెక్టర్ అనేది సెటిల్గా చెప్తుంది, ఫస్ట్ టైం క్యారెక్టర్లోకి ఎమోషన్ వస్తుంది. అప్పుడుదా జనరల్గా మాట్లాడే క్యారెక్టర్ ఫస్ట్ టైం ఎమోషన్ తీసుకుంటుంది క్యారెక్టర్. సో నాకు ఆ ఇంపాక్ట్ కావాలని చెప్పి నేను డబుల్ కట్ చేశానని నన్ను. అట్లా కొన్ని మ్యాజిక్స్ ఉంటాయి. అదే అంటున్నాను, అది డిపెండ్స్ అని అప్పుడు మనకున్న మైండ్ స్టేటు, మన మూడు, మన సెన్సు. అందుకే సెన్స్ అనే పదం వాడాను నేను. అలా కొన్ని మ్యాజిక్స్ జరుగుతాయండి. అంటే ఇప్పుడు ఒకేసారి ఇద్దరు రియాక్ట్ అవ్వటం వేరు కదా. అవును, ఒక చూస్తున్నప్పుడు అనేది అది మూమెంట్ అనేది చాలా తక్కువ వస్తుంది. అలా ఆ సినిమాకి అదొకటి. మళ్ళీ ఇది క్లైమాక్స్ బిఫోరు మన సాయి షిండే గారు కాబట్టి ఢిల్లీకి నేనే ఇస్తానే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసినప్పుడు కూడా జగన్ గారు ఎడిటింగ్ రూల్ చాలా క్లాప్స్. మళ్ళీ ఇద్దరు అమ్మాయిలతో ఇంటర్వెల్ ఫైట్ ఫస్ట్ షూట్ చేశారండి. సినిమా మొత్తానికి ఇంటర్వెల్ ఫైటే ఫస్ట్ షూట్ చేశారు. ఆ ఫైట్ షూట్ చేసినాక బ్యాంకాక్లో షూట్ చేశారు, వచ్చినాక చేసి చూపించాను. ఫస్ట్ కట్ ఫైనల్ కట్ ఇంకా అదిరిపోయింది అన్నారు అంతే. ఆ 2 బెస్ట్ మూమెంట్స్ ఆయన దగ్గర నుంచి నాకు. ఇంటర్వెల్ ఫైట్ ఉంది కదా ఇద్దరు అమ్మాయిలతో, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఏం చూసారో నేను ఫస్ట్ కట్ చేసింది అదే. దాంట్లో ఒక అటు ఇటు మార్చింది కూడా ఏం లేదు. ఇంకా ఫస్ట్ కట్ ఫైనల్ కట్ అవ్వటం అదే. అండ్ ఇద్దరు అమ్మాయిలతో టాపిక్ వచ్చింది కాబట్టి ఆ ప్రోమో కట్ ఏదో చిన్న డిఫరెంట్ స్టోరీ ఉందని విన్నాను దానికి. అవునండి, అది బన్నీ గారి బర్త్డే, నెక్స్ట్ డే బన్నీ గారి బర్త్డే. ఆ బిఫోర్ డే చెప్పారు నాకు, ఇట్లా బన్నీ గారి బర్త్డేలో మనం ట్రైలర్ ప్లే చేద్దాం బెస్ట్ అంటే అసలు టైం లేదు ఇంకా. ఇప్పుడు రేపు నైట్ బర్త్డే అంటే సపోజ్ ఈరోజు చెప్పారు నాకు 9 ఈ టైంలో చెప్పారు అనుకుంటే, రేపు నైట్ బర్త్డే టైం లేదు. సరేనని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు చెప్పినప్పుడు మనం చెయ్యాలి. మనం అలాగుంటే ఇప్పుడు రవితేజ గారును జగన్ గారు ఇంకెవరు వచ్చారు అప్పుడు ఆఫీస్కి, అప్పుడు నాకు చెప్పిన మూమెంట్లో. రవితేజ గారు సంథింగ్ ఎవరు రవితేజ గారు అనుకుంటా, అంత ఫాస్ట్గా ఎలా అవుద్దని క్యాజువల్గా అన్నారు. అనగానే జగన్ గారు లేచి ఎస్ఆర్ శేఖర్ అక్కడ అంటే వెళ్ళిపోయారు, ఇంకేం మాట్లాడాల. ఎస్ఆర్ శేఖర్ అక్కడ అంటే వెళ్ళిపోయారు అంతే.
అప్పుడు ఇచ్చిన హైప్ నాకు మీరు నమ్మరు. 11కి స్టార్ట్ చేశాను, 4కి ట్రైలర్ అయిపోయింది. మీరు చూసిన ట్రైలరు 4:30కి ఎప్పుడు ఆయనకి మెసేజ్ పెట్టారు, సార్ ట్రైలర్ ఫినిష్ అని. అంటే ఆ హైప్ అంటే జగన్ గారు బూస్టప్ ఇస్తారు. అంటే ఆయనలో ఇప్పుడు ఆయనతో అంత కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఇప్పుడు ఆ మాట వాడిపోతే ఏమో చెప్పలేం. అక్కడ ఎస్ఆర్ శేఖర్ అక్కడ అనుకుంటే వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటుంది అసలు, అమ్మ మనం చేసేయాలి. ఆ చిన్న హైప్లో చేసిందండి అది చాలా మంచి పేరు. అదే నమ్ముతాను. అదేంటంటే ఆ 4 hours వర్కే అది, బట్ దానికి వచ్చిన పేరు మళ్ళీ నాకు అంత పేరు తీసుకొచ్చింది ఆ ట్రైలర్ కట్ అనేది. ఆ ఇన్స్టెంట్ కిక్కు, ఆ హైప్ అనేది మామూలుగా కాదు. అది చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఏమో ఆయన వాడు ఉండిపోతే ఏమో మరి చెప్పలేము. నేను అసలు చేయగలిగేవాడినో లేదో ఏమో. ఆ హైప్ ఇస్తారండి. అంటే ఆ టెక్నీషియన్కి అంత ఫ్రీడమ్ ఇస్తారు ఆయన నమ్మి పెట్టుకున్నప్పుడు. వాళ్ళు ఏం చేయాలో ముందు అలా చేయనిస్తారు, తర్వాత ఏమన్నా ఉంటే చూస్తారనమాట. అంటే ఆ చిన్న హైప్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, లేకపోతే నువ్వు తప్పితే అట్లా ఆ చిన్న బూస్టప్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు. చాలా కంఫర్ట్ ఉంటుంది ఆయనతో వర్క్. ఆయనలో ఉన్న ఇంకా పాజిటివ్ థింగ్స్ చెప్పండి. పూరి 2008లో నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యానండి. 2016 బయటకు వచ్చాను. ఆ 8 సంవత్సరాల్లో ఆయన ఫేస్లో నేను సీరియస్ అనేది చూడాల. 8 years నా ట్రావెల్లో కోపం అనేది చూడాలి ఆయన ఫేస్లో. ఆయనకి ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎంతమంది కోపం రానివ్వండి, వాటెవర్ మనం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎదురుగా మనం జనరల్గా ఉన్నప్పుడు బయటకు అనేది పడదు ఆయనకి. నేను ఆయన కోపం సీరియస్ ఫేస్ చూడలేదు ఎప్పుడు 8 years ట్రావెల్లో. ఎప్పుడు నవ్వుతావు, ఎన్ని టెన్షన్లు అయినా ఉన్నాయండి, రిలాక్స్గా ఉంటారు. అంటే ఆయన దగ్గర నేర్చుకునేది అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన దగ్గర ఉండటం వల్ల మనకి ఏంటంటే లైఫ్ అనేది చాలా నేర్పుతుందండి. ఇప్పుడు ఆయన దగ్గర నేను చేయటం వల్ల మేబీ అంటే ఒక తెలవని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ డే నాకు మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఆ టైంలో నా సినిమాలు ఏం లేవు చేతిలో, కానీ తెలవని మొండితనం. ఓకే, మనం ఇప్పుడు ఆయన మనకు అవకాశం, మనకు ఒక పేరు ఉంది, చేసి ఉన్నాం సినిమాలో, అవి పట్టుకుని వెళ్దాం, కలుద్దాం, అవుద్ది. ఇప్పుడు కలిసినప్పుడు పాజిటివ్గా సినిమాలు వచ్చినాయి. సో ఆ తెలవని మొండితనం, ఇప్పుడు లైఫ్ అనేది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందండి ఆయనది. చాలా పాజిటివ్, చాలా కూల్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు, చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అసలు మనకి ఒక ఏమంటారు, వర్క్ చేస్తున్నాం అనే టెన్షన్ అవి ఏమి ఉండవు. సరదాగా ఉంటుంది. అంత లవ్ ఉంటుంది కాబట్టి మనం అంతగా టైం స్పెండ్ చేసి అక్కడ చేయగలుగుతాం. ఇప్పుడు మనం సపోజ్ 10ంటికి వెళ్తే నైట్ midnight 2-3 అయినా కానీ నేను వచ్చేవాడిని కాదంటే మనకు అంత కంఫర్ట్ జోన్ ఉండబట్టే చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అండ్ ఆయన చాలా స్పీడ్ కదా, అంటే ఆయన ఎంత స్పీడో ఆయన సినిమాలు కూడా అంతే స్పీడ్గా ఉంటాయి స్క్రీన్ ప్లే పరంగా. అంత స్పీడ్కి అలవాటు పడిపోయి సపోజ్ మీకు సడన్గా కే విశ్వనాథ్ గారి సినిమా వచ్చిందనుకోండి, అంటే స్లోగా ఉంటుందని కాదు, ఆయన ప్యాటర్న్ వేరు కదా, దానికి మీరు ఎలా అడ్జస్ట్ అవ్వగలరు? ఇప్పుడు నేను అందుకే చెప్తానండి, ఎడిటింగ్ అనేది సెన్స్ అక్కడ రిథం. ఇప్పుడు నాకు లవ్ సబ్జెక్ట్ వస్తే నేను అలాగే కట్ చేస్తా, కామెడీ సబ్జెక్ట్ వస్తే అలా కట్ చేస్తాను. నేను లౌక్యం సినిమా చేస్తాను, అది ఫన్ సినిమా, దాని టైమింగ్ దానికే ఉంటుంది. బిజినెస్ మ్యాన్ ఉన్న స్పీడ్ జగన్ గారి సినిమాలు ఏది ఉండదు. అంటే నేను అనేది ఇప్పుడు అది నేను నా రక్షిస్ నా ఫస్ట్ సినిమా, అది చూడండి చాలా సింపుల్ కట్ ఉంటుంది. ఇప్పుడు అదే జగన్ గారు చాలా కొత్తగా ట్రై చేశారు, అంటే డిఫరెంట్ జనర్, ఆయనకు కూడా డిఫరెంట్గా ట్రై చేశారు. ఇప్పుడు అదే జగన్ గారు తీసింది నేను సెటిల్గా కట్ చేసి, అదే జగన్ గారిది బిజినెస్ మ్యాన్, బుడ్డ ఒక టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిటాకు మీకు కమర్షియల్ కట్ ఏమి ఉండదు, ఒక సాఫ్ట్గా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఫిల్మ్ అండి, అంతే. ఇప్పుడు సెన్స్ అంతే. ఇప్పుడు జగన్ గారు సినిమాలు ఫాస్ట్గా ఉంటాయి, మనం బయటకు వచ్చి చేయగలుగుతాం అనేది అది అసలు మనకు ఎడిటర్ క్వాలిటీ కూడా కాదు. ఇప్పుడు జగన్ గారు తీసే టైమింగ్ జగన్ గారిది, వేరే డైరెక్టర్ ఇస్తే ఆయన టైమింగ్ ప్రకారం ఆయన చేసిన సినిమాలు ఆయన టైమింగ్ ఉంటుందిగా, ఆ టైమింగ్ ప్రకారం ఇప్పుడు ఆయన ఫుటేజ్. ఇప్పుడు నేను ఏది నమ్ముతానంటే, ఇప్పుడు జనరల్గా అందరూ ఒక ప్యాటర్న్ ఫిక్స్ అవ్వ అంటారు క్యాజువల్ కలిసినప్పుడు ముందు డిస్కషన్లో. నేను అదే చెప్తా, ఈవెన్ డైరెక్టర్స్ ఇప్పుడు నేను ట్రావెల్ అయ్యేవాళ్ళు ఎవరికన్నా ఎడిటింగ్కి ప్యాటర్న్ అంటాం అసలు బూత్ నా దృష్టిలో. ప్యాటర్న్ ఏంటి, ఇప్పుడు నువ్వు ఇచ్చి ఫుటేజ్ని బట్టి నా ప్యాటర్న్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఫుటేజ్ ఒకటి వాళ్ళు ఏది ఫుటేజ్ ఇస్తే దాన్ని బట్టి మన స్టైల్ వస్తుంది. ఇప్పుడు నా షార్ట్లో ఇంపాక్ట్ ఉంటే సస్టైన్ వదులుతాం, షార్ట్లో ఇంపాక్ట్ లేకపోతే షార్ప్కి వెళ్ళిపోద్ది. ఇంకా దానికి పెద్ద ప్యాటర్న్ ఏముంటుంది, అది ప్యాటర్న్ అనేది మన అటు నుంచి వచ్చే ఫుటేజ్ని బట్టి మన ప్యాటర్న్ వస్తుంది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు.
హే వేర్ ఆర్ ద కపుల్ ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Loloke please. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ iDream. Keep up the good work and continue to entertain.